तेलंगाना के आरटीसी बस स्टैंड्स और डिपोज पर सैनिटरी पैड वेंडिंग मशीनें नस्ब की जा रही है। पायलट प्रोजेक्ट के तहत पहली मशीनें मालाउगा और हनमकुंडा बस स्टैंड्स पर लगाई गई है। कामयाब आजमाइश के बाद ये मंसूबा हासनाबाद, हैदराबाद और रियासत के तमाम आरटीसी डिपोज तक वुसअत दी जाएगी। ये पहली बार मुल्क में सहेली तंजीम और TGSRTC के इश्तराक से की जा रही है। ख्वातीन व अतफाल बहबूद की वज़ीर सतकुआ और ट्रांसपोर्ट वज़ीर पूनम प्रभाकर ने इस मुहिम के पोस्टर्स जारी किए। ये इक़दाम ख्वातीन की सेहत और सफाई को फ़रोग़ देने के लिए एक अहम कदम है। అనుపమ కొమ్ము మరి సోదరిమణి సైహెలి అనే ఒక NGO సంస్థను స్థాపించి మహిళా అభివృద్ధి కోసం, మహిళా సంక్షేమం కోసం, ముఖ్యంగా బాలికల విషయంలో తన NGO చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో బస్ స్టేషన్లో మరి బస్సులలో ప్రయాణం చేసే మహిళలు కానీ మరి యువతులకు కానీ సడన్గా నెలవారీ సమస్యలు, మంత్లీ ఇష్యూస్ వస్తే మరి నాప్కిన్ ప్యాడ్స్ కూడా దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్ స్టేషన్లలో మరి నాప్కిన్స్ తయారు చేసేటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మొదటి విడతగా మరి ములుగు, హన్మకొండ, ఉస్నాబాద్ ఇలా మా ఆర్టీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం వారు ఇచ్చినటువంటి సహకారంతో ఈ నాప్కిన్ ప్యాడ్స్ అందుబాటులో పెడతా ఉన్నారు. మరి అనుకోని సంఘటన ఒక్కొక్కసారి సడన్గా మంత్లీ ఇట్లా ప్రాబ్లం వస్తున్నప్పుడు చాలామంది మహిళలు, యువతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఒక ప్రయోగాత్మకంగా 2-3 బస్ స్టేషన్లో స్టార్ట్ చేసి రాబోయే కాలంలో మరింతగా విస్తరింపచేసి మంచి పేరు సంపాదించుకోవాలని అనుపమ వారి సంస్థను, సైహెలి సంస్థను కోరుకుంటూ మరి ఏర్పాటు చేయడానికి పూర్తి సహకారం అందించినటువంటి మా గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ అండ్ DC వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనుపమ గారిని ప్రత్యేకంగా అభినందిస్తాము.